శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక బేస్తవాడు భూతం. అనగనగా ఒక దేశంలో ఒక బీద బేస్తవాడు ఉండేవాడు. వాడు పొద్దున్నే లేచి సముద్రపొడ్డుకు పోయి 4 సార్లే వల వేసేవాడు. ఆ 4 సార్లకు ఏవి దొరికితే అవి తీసుకుని బజారుకు పోయి అమ్ముకుని ఆ వచ్చిన డబ్బుతో పొట్ట పోసుకుంటూ ఉండేవాడు. ఒక్కొక్క రోజున ఒక్క చాపైనా దొరికేది కాదు. అయినా వాడు ఇవాళ నాకు దేవుడు ఏమీ ఇవ్వలేదు అనుకుని తృప్తిగానే ఇంటికి వెళ్ళేవాడు. ఒక రోజున వాడు మామూలుగా సముద్రానికి వచ్చి వల వేశాడు. మొదటిసారి వలలో వాడికి చచ్చిన కుక్క వచ్చింది. రెండోసారి వేశాడు, ఎండ్రకాయలు పడ్డాయి. మూడోసారి వేశాడు, బొమ్మరాళ్ళు నత్తగవ్వలు వచ్చినాయి. నాలుగోసారి దేవుణ్ణి తలుచుకుంటూ మళ్ళీ వల వేశాడు. ఒక ఇత్తడి కూజ దొరికింది. వాడది చూసి చాలా సంతోషించాడు. ఇది అమ్ముకుంటే 100 చేపల ఖరీదన్నా రాకపోతుందా అనుకున్నాడు. కూజాకు మూత వేసి చుట్టూ తాడు కట్టి ఉంది. అది చూడగానే వాడికి ఒక ఆలోచన కూడా తట్టింది. ఈ కూజా నిండా ఎవరైనా మొహరీలు పోసుకుని ఉండవచ్చు కదా అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా వాడు దాన్ని విప్పి చూశాడు. తాడు తీసివేయగానే మూత దానంతట అదే ఎగిరి వచ్చింది. బెస్తవాడు ఆశతో కూజాలోకి చూశాడు. అంతలో దానిలోంచి పొగ రావడం మొదలయ్యింది. క్రమక్రమంగా అది బయటికి రాసాగింది. అది అట్లా వచ్చి వచ్చి ఆకాశం ఎత్తుకుపోయింది. ఆ తర్వాత ఆ పొగంతా ఒక చోటుకు చేరి పెద్ద భూతం అయ్యింది. పాపం బెస్తవాడు ఆ భూతాన్ని చూడగానే భయపడి పారిపోదామనుకున్నాడు. కాని భూతం పోనివ్వలేదు. ఓ రాజా, నీ మాట ఇక ఎప్పుడూ వింటానురా అని అన్నది. బెస్తవాడు ఆశ్చర్యం వేసింది. ఎవరిని నువ్వు పిలిచేది? నేను రాజును కాను అన్నాడు. నువ్వు సాలమన్ రాజు కాదా అని అడిగింది భూతం. ఊహు, ఆ రాజు 1000 ఏళ్ల కిందటే చచ్చిపోయాడు. నేను బెస్తరాజుని. ఈ మాట విని భూతం ఆకాశం దద్దరిల్లేలా నవ్వి, బెస్తరాజువా నువ్వు? అయితే ఉండు, నిన్ను తినబోతున్నాను అన్నది. బెస్తవాడు గజగజ వణుకుతూ, నన్ను చంపుతావా? ఎందుకు? నిన్ను ఈ కూజాలోంచి వదిలిపెట్టినందుక? నేను చేసిన మేలుకి ఇదేనా నువ్వు చేసే సాయం అన్నాడు. ఆ, ఇదే. నిన్ను తినక తప్పదు. అయితే నీవెట్లాగో చావబోతున్నావు కాబట్టి ఒక వరం కోరుకో, నీకు ఆ వరం ఇస్తాను అన్నాడు భూతం. అయితే నీ కథ తెలుసుకోవాలనుంది, చెప్పు అన్నాడు బెస్తవాడు. సరే విను అంటూ ఇలా చెప్పసాగింది భూతం. పూర్వం నేను మంచి భూతాన్ని. సాలమన్ రాజు నన్ను పొగగా మార్చి ఈ కూజాలో బంధించి నన్ను తీసుకెళ్లి సముద్రంలో పారేయించాడు. నేనప్పుడు ఎవరైనా వచ్చి నన్ను ఈ కూజాలోంచి వదిలిపెడితే వాడికి పెద్ద సాయం చేద్దాం అనుకున్నాను. చాలా కాలం ఎవ్వరూ రాలేదు. ఇక నాకు కోపం వచ్చి ఈ మాట ఎవరైనా వచ్చి నన్ను వదిలిపెడితే వాడిని చంపుదాం అనుకున్నాను. నువ్వు వచ్చి వదిలించావు. నిన్ను నేను చంపక తప్పదు. ఇక భూతాన్ని బతిమిలాడినా లాభం లేదనుకున్న బెస్తవాడు వాడికి హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. ఓ భూతమా, నీ మాటలు నేను నమ్మలేకుండా ఉన్నాను. అంతా అబద్ధంగా తోస్తుంది. ఇంత పెద్ద భూతానివి ఈ కాస్త కూజాలో ఉన్నావంటే ఎట్లా నమ్మేది? నా కళ్ళతో చూస్తే గాని నేను నమ్మలేను అన్నాడు బెస్తవాడు. ఆ మాటతో భూతం ఆలోచనలో పడింది. అది కాస్త మోసపోయింది. అలాగా, నన్ను నమ్మలేవా? అయితే ఉండి చూపిస్తాను అని ఆ భూతం మళ్ళీ పొగగా మారి కూజాలోకి పోయింది. ఇప్పుడు నమ్ముతావా నా మాట అని అడిగింది. కాసేపాగు, సరిగ్గా చూడనివ్వు నన్ను అని అన్నాడు బేస్తవాడు. అలా అన్నవాడు అన్నట్టుగా గబుక్కున కూజాకు మూత పెట్టి తాడుతో గట్టిగా బిగించి పారవేశాడు. లోపల నుంచి భూతం లబలలాడటం మొదలెట్టింది. ఓ బెస్తరాజా, నన్ను వదిలిపెట్టు, నిన్నిక చంపను, నీకెంతో ధనమిస్తాను అని వేడుకుంది. నేను నీ మాట నమ్మను అన్నాడు బెస్తరాజు. బేతాళుడి తోడు నిన్నేమీ చేయను, నన్ను వదిలిపెట్టు అని బతిమిలాడింది భూతం. బెస్తవాడు సరేనని దాన్ని వదిలిపెట్టాడు. భూతం ఆ కూజాలోంచి మళ్ళీ బయటికి వచ్చి ఆ కూజాను ఒక తనింది. కూజా ఎక్కడో సముద్రం మధ్యన పోయి పడింది. అప్పుడు ఆ భూతం బెస్తవాడితో అన్నది, నీ వల తీసుకుని నా అరిచేతిలో ఎక్కి కూర్చో, నిన్ను మంచి చోటుకు తీసుకుపోయి వదిలిపెడతాను. బెస్తవాడు అలాగే అరిచేతిలోకి ఎక్కి కూర్చున్నాడు. భూతం అతన్ని తీసుకుని ఆకాశంలోకి ఎగిరింది. కొండలు, నదులు, అడవులు ఎన్నో దాటి ఆఖరకు ఒక లోయ దగ్గరికి వచ్చి దిగింది. అక్కడ ఒక మంచి చెరువుంది. నీళ్లు అద్దంలాగా తెల్లగా ఉన్నాయి. భూతం బెస్తవాడితో, నువ్వు కావలసినప్పుడల్లా ఇక్కడికి వచ్చి ఒక్కసారి వల వేసుకో, 4 చేపలు పడతాయి. అవి తీసుకెళ్లి పక్కన రాజ్యానికి ఉన్న రాజుకి అమ్ముకో.
అతను నీకు బోలు డబ్బిస్తాడు, నీకు ఇక దరిద్రం అంటూ ఉండదు అన్నది. తర్వాత భూతం నేలను ఒక్క తన్ను తన్నింది. భూమి రెండుగా బ్రద్దలైంది. భూతం ఆ భూమిలోకి పోయింది. భూమి మళ్ళీ మూసుకుపోయింది. ఆ బెస్తవాడు అతనికి వీలైనప్పుడల్లా ఆ చెరువు దగ్గరికి వచ్చి అక్కడ వల వేసేవాడు. అందులో 4 రంగుల్లో 4 చక్కటి చేపలు పడేవి. అవి తీసుకెళ్లి పక్కనున్న రాజుకి ఇచ్చేవాడు. ఆ రాజు వాటికి 400 మొహరీలు ఇచ్చేవాడు. పల్లెవాడి దరిద్రం తీరిపోయింది. హాయిగా భార్యతో బిడ్డలతో బ్రతుకుతూ కాలం గడిపాడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి.